సినిమా ప్రారంభంలో మనకి అడవిలో ఉన్న చాలా మంది సామురాయ్ యోధుల్ని చూపిస్తారు. వాళ్ళంతా ఇక్కడ ఒక పెద్ద భయంకరమైన జంతువుని వెతుకుతున్నారు. ఆ జంతువు యొక్క కాళ్ళు గుర్తులు చూపికి ఒక గుర్రంలా కనిపిస్తుంది, కానీ అది సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఆ జంతువు వీళ్ళ రాజుని చంపడానికి ప్రయత్నించింది. అందుకే ఈ సామురాయిలు దాన్ని చంపడం కోసం ఇక్కడికి వచ్చున్నారు. హఠాత్తుగా అడవిలో నుంచి ఏదో ఒక భయంకరమైన శబ్దం. ఆ జంతువు పెద్ద పెద్ద చెట్లని పగలగొట్టుకుని వీళ్ళ వైపుకు దూసుకు వస్తుంది. అది ఏదో ఒక రాక్షసులా చాలా భయంకరంగా ఉంటుంది. వచ్చి రాగానే ఆ జంతువు మళ్ళీ వాళ్ళ రాజు పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తు రాజు జస్ట్ మిస్ తప్పించుకుంటాడు. వెంటనే సామురాయిలందరూ ఆలస్యం చేయకుండా ఆ జంతువు వెంటపడ్డం మొదలు పెడతారు. సుమారు 40-50 మంది గుర్రాలపై వెళ్తూ ఆరోస్ ని ఉపయోగించుకొని ఆ మాన్స్టర్ పైన దాడి చేస్తారు. కానీ వీళ్ళు ఎంత ప్రయత్నించినా దాన్ని ఆపడం కుదరదు. ఆ మాన్స్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది దారిపడ్డ వాళ్ళందరినీ గుద్ది ఎగరేస్తుంది. దానికి పెద్ద పెద్ద కొమ్ములుంటాయి మరియు తోకని యూజ్ చేసుకుని కూడా సామురాయిల పైన దాడి చేయడం వల్ల ఎవ్వరూ దాన్ని ఎదిరించలేకపోతారు. అండ్ ఇక్కడే మనకి కై అనే ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. అతనే మన హీరో. అతను అందరిలో ఒక సామురాయ్ కాదు, అతను ఒక మామూలు మనిషి. అయినప్పటికీ అతను ఒక గుర్రంపై ఎక్కి ఆ సామురాయిలకి సహాయం చేయడం కోసం ఆ మాన్స్టర్ వెంట పడతాడు. ఒక చోట్లో ఒంటరిగా ఇరుక్కుపోయిన ఒక సామురాయ్ పైన ఆ మృగం దాడి చేయడం కోసం పరిగెట్టి వచ్చినప్పుడు హీరో కై కింద పడ్డ ఆ సామురాయ్ యొక్క కత్తిని చూసి అతన్ని కాపాడడం కోసం పరిగెట్టి వెళ్లి ఆ కత్తిని తీసుకొని ఆ మాన్స్టర్ మెడలోని గట్టిగా పుడుస్తాడు. ఇతను చేసిన దాడి చాలా బలమైనది. ఆ మృగం నొప్పికి అటు ఇటు పరిగెట్టి వెళ్లి చివరికి ఒక చోట్లో ఆగిపోయి అక్కడే పడి చనిపోతుంది. హీరో ఆ మృగాన్ని వధం చేస్తాడు. ఇంతమంది సామురాయిలు చేయని పనిని అతను ఒక్కడే పూర్తి చేస్తాడు. కానీ ఇక్కడే మనల్ని డిసప్పాయింట్ చేసే ఒక విషయం ఉంది. మన హీరో ఒంటరిగా ఉన్న ఈ సామురాయిని కాపాడాడు కదా, అతని పేరు యసును. అతను తన ప్రాణాలని కాపాడినందుకు మన హీరో కైకి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కైని గట్టిగా ఇన్సల్ట్ చేస్తాడు. విషయం ఏంటంటే మన హీరో వీళ్ళ దేశానికి చెందినవాడు కాదు. అసలుకే అతను ఒక ప్యూర్ జాపనీస్ కూడా కాదు. అతను సగం జాపనీస్ సగం డచ్. చిన్నప్పుడు అడవిలో పరిగెట్టుకుని ఈ ప్లేస్ కి వచ్చాడు. కానీ అతను ఎలా ఇక్కడికి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. సైనికులు అతని తలపై ఉన్న గుర్తుని పట్టి అతను ఒక రాక్షసుడు అని అపార్థం చేసుకుని వాళ్ళు అప్పట్లోనే మన హీరోని చంపడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ రాజు, అతని పేరు అసానో, ఆయన చాలా మంచి మనసున్న ఒక వ్యక్తి. హీరో చిన్నపిల్లాడిగా ఉండడం వల్ల అతన్ని చంపకుండా తన ప్యాలెస్ కి తీసుకువెళ్లి అతనికి వైద్యం చేసి సహాయం చేశాడు. మన హీరోకి అతని పాస్ట్ లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అండ్ అవన్నీ ఏంటో మనకి త్వరలోనే తెలుస్తాయి. అట్ ప్రెసెంట్ యేసును హీరో దగ్గర నీలాంటి వాడు నా ప్రాణాలని కాపాడడం ఏంటి అని అతన్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు అక్కడికి మిగతా సామురాయిలు మరియు రాజు వస్తారు. వెంటనే ఆ సామురాయ్ ఆ బీస్ట్ ని తనే చంపినట్టు కత్తి పట్టుకుని వాళ్ళందరి ముందు పోస్ట్ కొడతాడు. మన హీరోకి వెళ్లాల్సిన మంచి పేరు మొత్తం కొట్టేస్తాడు. కానీ మన హీరో కై ఒక్క మాట కూడా మాట్లాడు. అతనికి మంచి పేర్లతో పని లేదు. అతను అందరినీ కాపాడాలి అనుకుంటాడు. అదే అతని టార్గెట్. ఈ వేట ముగిసిన తర్వాత మన హీరోకి అడవిలో ఒక తెల్లటి నక్క కనిపిస్తుంది. దాని కళ్ళు వేరే వేరే కలర్స్ లో ఉంటాయి. సో అది ఒక రాక్షసి అని అతను అర్థం చేసుకుంటాడు. ఆ నక్క శత్రువు దేశం యొక్క ప్యాలెస్ కి వెళ్తుంది. యాక్చువల్లీ అది ఒక అమ్మాయి, తను ఒక మంత్రగత్తె. ఆ వచ్చి శత్రువు దేశపు యొక్క రాజుని వెళ్లి కలుస్తుంది. ఇతనే ఆ రాజు. ఈ సినిమా యొక్క విల్లన్. ఇతని పేరు కీరా. కీరా ఈ నక్క అమ్మాయి సహాయంతో ఆ సామురాయిల రాజుని చంపడం కోసం అతనే ఆ పెద్ద జంతువుని పంపించాడు. కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. రాజు తప్పించుకున్నాడు. అందువల్ల కీరా చాలా టెన్షన్ అవుతాడు. తర్వాత సామురాయిలందరూ తమ రాజుతో పాటు వాళ్ళ రాజ్యానికి తిరిగి వస్తారు. వాళ్ళ రాజ్యం పేరు ఆకో. రాజు అసానోకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు మీకా. మీకా తన తండ్రిని వెళ్లి మీట్ అవుతుంది. అతను మరియు మిగతా సామురాయిలు అందరూ సేఫ్ అనే విషయాన్ని తెలుసుకుంటుంది. రాజు చెప్తాడు, యసునో వల్ల మేము ఆ మృగాన్ని చంపగలిగామని. కానీ మీకా అతన్ని చూస్తే అందరూ అతన్ని పొగడ్డం అతనికి సంతోషంగా లేదు. ఆ రోజు రాత్రి వర్షం పడుతున్నప్పుడు తను అడవికి వెళ్లి హీరోని మీట్ అవుతుంది. కై మరియు మీకా ఇద్దరు చిన్నప్పటి నుంచే స్నేహితులు. ప్యాలెస్ లో కై ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకా అతన్ని చూసింది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అడవిలో ఆడుకుని ఎక్కువ టైం స్పెండ్ చేశారు. సామురాయిలు మన హీరో వద్దు అని ఎంత చెప్పినా రాజు అసానో వినకుండా కైని తన రాజ్యంలో ఉండడానికి పర్మిషన్ ఇస్తాడు. కై సామురాయిల మధ్య ఒక తిరస్కృతుడు అయినా మీకా మరియు రాజు అసానో తనపైన చూపించిన ప్రేమకి ఎప్పుడైనా రుణం తీర్చుకోవాలి అని తన మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడైతే కై మరియు మీకా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. కై గాయపడ్డం చూసి మీకా ఎంతో బాధపడుతుంది. మీకా తనే స్వయంగా మన హీరో గాయానికి మందు పెడుతుంది. అయితే రాజ నియమాల ప్రకారం
ఒక రాజు కూతురు ఒక అవుట్ కాస్ట్ తో ఉండడం కుదరదు. హీరోకై తన దగ్గర నీ ప్లేస్ వేరు నా ప్లేస్ వేరు, కానీ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చాలా క్వైట్ గా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆకో రాజ్యానికి మొత్తం జపాన్ కి మెయిన్ రూలర్ సుప్రీం లీడర్ అయిన షోగన్ వస్తారు. షోగన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే అతని మాటే ఫైనల్ డిసిషన్. ఎంత పెద్ద రాజైనా ఈయన ముందు తల వంగాల్సిందే. షోగన్ తో పాటు శత్రువు రాజ్యానికి రాజైన విల్లన్ కీరా కూడా వస్తాడు. షోగన్ ని వామ్ గా వెల్కమ్ చేయడం కోసం ఆకోలో ఒక పెద్ద టోర్నమెంట్ అరేంజ్ చేస్తారు. అయితే ఈ గ్రాండ్ ఈవెంట్ లో మన హీరో కైకి కాంకుబైన్స్ మధ్య ఒక అమ్మాయి కనిపిస్తుంది. అండ్ ఆ లేడీ యొక్క కళ్ళు ఆ నక్క కళ్ళు లానే 2 కలర్స్ లో ఉంటాయి. ఇది చూసిన హీరో కై వెంటనే సామురాయిలందరికీ లీడర్ రాజుకి మంచి ఫ్రెండ్ ఓయిషి అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి, అడవిలో నేను చూసిన తెల్లటి నక్క ఒక మామూలు జంతువు కాదు, అది ఒక మంత్రగత్తె అండ్ ఆమె ఇక్కడ కూడా ఒక మనిషి రూపంలో ఉంది అని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఓయిషి కై మాటలు నమ్మకుండా నువ్వు డీమన్ వా, డీమన్స్ కంటికి డీమన్స్ కనిపిస్తాయి అని చెప్పి లైట్ తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ రోజు ఆ గొప్ప టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. విల్లన్ కీరా తన సైడ్ నుంచి ఒక పెద్ద జైజాంటిక్ సామురాయిని అరెనాలోకి పంపుతాడు. వాడి సైజ్ చూస్తే వాడు అసలుకి మనిషేనా అని మనకి డౌట్ వస్తుంది. ఇంకా ఆకో సైడ్ నుంచి యసునో ఫైట్ చేయాలి, కానీ ఎంతసేపు అయినా ఆ సామురాయి రాడు. ఇతనే ఓయిషి యొక్క కొడుకు. అతను యసునోకి ఏమైందో వెళ్ళి చూస్తే అతను మంత్రగత్తె వేసిన ఒక స్పెల్ వల్ల అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి ఉంటాడు. యసునో అసలు లేవలేకపోతాడు. అతని వల్ల ఫైట్ చేయడం కుదరదు. అప్పుడే అక్కడికి హీరోకై వస్తాడు. యసునో పరిస్థితిని చూసి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఇక్కడ ఆకో సైడ్ నుంచి ఫైటర్ రాకపోతే అది ఆ రాజ్యానికి పెద్ద అవమానం అవుతుంది. టైం లేదు అనేది గమనించిన కై రాజు గౌరవాన్ని కాపాడడం కోసం సైలెంట్ గా పక్కనే ఉన్న సామురాయ్ ఆర్మర్ ని వేసుకుంటాడు. అతను యసునోకి బదులుగా అందరి ముందు అరేనాలోకి వెళ్తాడు. ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఎవ్వరికి డౌట్ రాదు. ఈ ఇద్దరు సామురాయిలకి కటానా కత్తులు ఇస్తారు. కైకి ఇంకా జైంట్ ఫైటర్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి ఫైట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆ పెద్ద ఫైటర్ సైజ్ లో అంత పెద్దగా ఉన్నప్పటికీ అతను చాలా వేగంగా మూవ్ అవ్వగలుగుతాడు. అలాగే అతను చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాడు. కానీ మన హీరో కై అంతే ఈజీగా తన ఓటాన్ని ఒప్పుకోడు. అతను చాలా కష్టపడి ఆ ఎనిమితో ఫైట్ చేస్తాడు. కానీ కత్తితో నరకపోతే చెయ్య కట్టవక హీరో కత్తి విరిగిపోతుంది. అతని హెల్మెట్ ఊడిపోతుంది. అందరూ అతన్ని చూసిస్తారు. మన హీరో అతను సామురాయి కాదు కదా, అసలు అతను ఒక ప్యూర్ జాపనీస్ కూడా కాదు. ఇలాంటి వాడి ఫైట్ నాకు చూపిస్తారా అని సుప్రీం లీడర్ షోగన్ కి పిచ్చి కోపం వస్తుంది. సో అతను ఫైట్ ఆపి మన హీరోని చంపేయమని ఆర్డర్ చేస్తాడు. వెంటనే మీక వద్దు అని అరుస్తూ మధ్యలోకి వెళ్తుంది. అప్పుడే రాజు అసానో షోగన్ దగ్గరికి వెళ్లి తప్పు నాదే, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. దాంతో షోగన్ కైని చంపకుండా అతని ఆర్మర్ తీసేసి అతన్ని గట్టిగా కొట్టండి అని ఆర్డర్ వేస్తాడు. మిగతా సామురాయిల్గా మన హీరో అంతే అసలు నచ్చదు. దొరికింది ఛాన్స్ అని వాళ్ళందరూ అతన్ని కుమ్మేస్తారు. సహాయం చేయడానికి ప్రయత్నించిన వాడిని అందరూ కనికరం లేకుండా కొడుతుంటే బాషో అనే ఒక సామురాయి వెళ్ళి ఇక చాలు అని వాళ్ళని ఆపుతాడు. అండ్ ఇక్కడే మనకి అసలైన డేంజర్ విల్లన్ కీరా కాదు, ఆ మంత్రగత్తె అనేది తెలుస్తుంది. ఈ నక్క మంత్రగత్తె విల్లన్ కి చాలా ఈవిల్ అయిన ఐడియాస్ ఇస్తూ రాజు అసానోని నాశనం చేయడం కోసం ఒక మ్యాజిక్ స్పెల్ యూస్ చేస్తుంది. ఆ మంత్రగత్తె ఒక మ్యాజికల్ సాలిపురుగుని క్రియేట్ చేసి దాన్ని రాజు అసానో గదిలోకి తీసుకువెళ్లి మెల్లగా అతనిపై వదులుతుంది. అండ్ ఈ స్పెల్ వల్ల అసానోకి తన కూతురు ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్టు ఏవేవో ఇల్యూషన్స్ కనిపిస్తుంటాయి. ఆ సౌండ్ ని ఫాలో అయిన అతను కీరా ఉన్న గదిలోకి వెళ్తాడు. కీరా తన కూతుర్ని హరాస్ చేస్తున్నట్లు ఇల్యూషన్స్ చూసి రాజు అసానో కోపంతో తన కత్తిని తీసుకుని కీరా రూమ్ లోకి వెళ్తాడు. అతను కీరా పైన అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిజానికి అక్కడ మీకా లేదు. విల్లన్ ఒక్కడే పడుకుని ఉంటాడు. గార్డ్స్ రాజు అసానోని ఆపిస్తారు. అప్పుడే అసలైన మీకా తన గది నుంచి బయటకు వస్తుంది. తను సేఫ్ గానే ఉంది. స్పెల్ నుంచి బయటకు వచ్చిన అసానో తన స్వాట్ చూసి ఏం జరిగిందో అర్థం కాక కంప్లీట్లీ షాక్ లో ఉంటాడు. షోగన్ ప్యాలెస్ లో ఉన్నప్పుడు కత్తులు బయటకు తీయడం రూల్స్ కి వ్యతిరేకం. దాంతో షోగన్ రాజు అసానోకి మరణ శిక్ష విధిస్తాడు. కానీ అసానో యొక్క గొప్పతనాన్ని రెస్పెక్ట్ చేసి అతనికి సెప్పుకు చేసుకునే ఛాన్స్ ఇస్తాడు. సెప్పుకు అంటే సామురాయిలు తన స్వంత చేతులతో కత్తితో పొట్టని కోసుకుని తమ మర్యాదని కాపాడుకుంటూ ప్రాణం తీసుకోవడం. అసానో తప్పు తనది కాకపోయినా మారు మాట లేకుండా అందుకు ఒప్పుకుంటాడు. ఓయిషి చెప్తాడు, మహారాజా మీ పైన మ్యాజిక్ యూస్ చేశారు, ఇలా మీకు జరగకూడదు అని. అందుకు అసానో నువ్వు చెప్తున్నది నిజమే అయినా నిన్న ఫేట్ ని అక్సెప్ట్ చేస్తే నా ప్రజల్ని నా సామురాయిల్ని ఎవరూ శిక్షించరు. నా కూతురు మీకాని ఆకోని కాపాడుతానని నాకు ప్రామిస్ చేయి ఓయిషి. నేను చనిపోయాక నువ్వే మొత్తం చూసుకోవాలి అని అడుగుతాడు. ఓయిషి కంటిన్యూలతో తన రాజు రిక్వెస్ట్ ని అక్సెప్ట్ చేస్తాడు. తన తండ్రికి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అనే విషయం తెలుసుకున్న మీకా చాలా బాధపడి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు తన తండ్రి తనని ధైర్యంగా ఉండమని చెప్తాడు. తెల్లబట్లు వేసుకుని రాజు అసానో అందరి ముందు మర్యాదతో సెప్పుకు చేసుకుని తన ప్రాణాలని అర్పిస్తాడు. అసానో చనిపోయాక షోగన్ ఆకో సామురాయిలని రోనిన్ గా డిక్లేర్ చేస్తాడు. ఒక సామురాయ్ తన మాస్టర్
మాస్టర్ ని కాపాడుకోలేకపోయినా లేదా తన డ్యూటీలో ఫెయిల్ అయినా అది వాళ్ళకి పెద్ద అవమానం. ఇలాంటి మాస్టర్ లేని సామురాయిలని రోనిన్ అంటారు. అంటే వీళ్ళకి ఎప్పటికీ మాస్టర్ లేని సామురాయిలుగా ఉండిపోవాల్సిందే. అలాగే షోగన్ వాళ్ళ దగ్గర పగ తీర్చుకునే ప్రయత్నం చేయకూడదు అని కూడా స్ట్రిక్ట్ గా చెప్తాడు. ఆకో రాజ్యాన్ని పరిపాలించే రాజు లేకపోవడం వల్ల షోగన్ సహాయంతో విల్లన్ కీరా ఆ రాజ్యాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. తండ్రి చనిపోవడం వల్ల మీకా ఒక సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు. సో ఆ 1 ఇయర్ తనకి టైం ఇచ్చి ఆ తర్వాత విల్లన్ తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఇంకా ఓయిషి పైన విల్లన్ కి డౌట్ ఉంటుంది. అతను బయట ఉండడం ప్రాబ్లం కనుక అతను గాడ్స్ దగ్గర ఓయిషిని అండర్ గ్రౌండ్ డంజన్ లో బంధింపు చేయమని ఆర్డర్ వేస్తాడు. హీరో కైని ఒక బానిసగా అమ్మేస్తాడు మరియు మిగతా సామురాయిల్ని ఊరు నుంచి బహిష్కరిస్తాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మీకా అక్కడే ఉన్నప్పటికీ షోగన్ వేసిన ఆర్డర్ వల్ల తన విల్లన్ మాటలకి ఎదురు తిరగలేకపోతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత కథ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కీరా మనుషులు ఓయిషిని ఆ చీకటి డంజన్ నుంచి బయటికి తీస్తారు. పాపం అతను చాలా వీక్ అయిపోయి ఉంటాడు. కానీ అతని మనసులో మాత్రం రాజు అసానో కోసం రివెంజ్ తీసుకోవాలి, మీకని విల్లన్ దగ్గర నుంచి కాపాడాలి అనే ఆ స్ట్రాంగ్ ఫైర్ అలానే ఉంటుంది. ఓయిషిని అతని భార్య మరియు కొడుకు ఇంటికి తీసుకువస్తారు. అతని కొడుకు పేరు చికారా. ఓయిషి తన ఫ్యామిలీని విల్లన్ కీరా దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక టఫ్ డిసిషన్ తీసుకుంటాడు. అతను తన భార్య దగ్గర మొత్తం లోకం నువ్వు నన్ను డివోర్స్ చేసావని నమ్మాలి, అప్పుడే నేను చెయ్యబోయే పని వల్ల నీకు లేదా మన కొడుకుకి ఏం కాదు అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. ఆమె కూడా ఒక సామురాయ్ భార్యగా తన డ్యూటీని అర్థం చేసుకుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. తర్వాత ఓయిషి హీరో కై గురించి అడగ్గా కీరా మనుషులు కైని డచ్ ట్రేడర్స్ కి అమ్మేసి ఏదో ఒక ఐలాండ్ లో స్లేవ్ గా మార్చేశారు అని చికారా చెప్తాడు. విషయం తెలుసుకున్న ఓయిషి లేట్ చేయకుండా వెంటనే హీరోని వెతుకుతూ ఐలాండ్ కి బయలుదేరతాడు. సముద్రంలో చాలా షిప్స్ ఉంటాయి. వాటిలో ఒక దానిలోనే హీరో ఉన్నాడు అని తెలుస్తుంది. అలాగే అందులో ఉన్న వాళ్ళంతా ఒళ్ళంతా టాటూస్ వేసుకుని చూపుకి చాలా భయంకరంగా కనిపిస్తారు. ఓయిషి కై గురించి అడగగానే వాళ్ళతన్ని ఒక ఫైటింగ్ అరీనాకి తీసుకువెళ్తారు. అక్కడ హీరో కై అందరి ముందు ఒక రాక్షసుడితో ఫైట్ చేస్తుంటాడు. ఫైట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆ రాక్షసుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అతని వెపన్ కూడా చాలా భయంకరమైనది. దాంతో అతను మన హీరో పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంటే కై ఆ అటాక్స్ దగ్గర నుంచి తప్పించుకుని చివరికి తన స్వాట్ తో ఆ రాక్షసుడి యొక్క తల నరికి ఆ ఫైట్ లో విన్ చేస్తాడు. చుట్టూన్న వాళ్ళందరూ కైని చీరప్ చేస్తారు. ఈ అరీనా రూల్స్ ఇదే. ఇక్కడి ఫైటర్స్ చావు దాకా ఫైట్ చేయాలి. అప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడి వాళ్ళు ఓయిషిని ఆ అరీనాలోకి పంపుతారు. ఎందుకో కాదు, మన హీరోతో ఫైట్ చేయడం కోసం. చుట్టూన్న వాళ్ళందరూ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ దొరికిందని ఈ ఫైటర్స్ ఇద్దరిని ఎంకరేజ్ చేస్తారు. కానీ మన హీరో విషయానికి వస్తే అతను ఓయిషిని అసలు గుర్తుపట్టనట్టు చాలా అగ్రెసివ్ గా అతని పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తాడు. వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక్కడే ఓయిషి మన హీరో యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అతను హీరో దగ్గర కై నేను ఓయిషిని, మీకాకి నీ సహాయం కావాలి, కీరా తనని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పగానే హీరో కొంచెం స్లో అయి అతను ఓయిషికి ఒక సిగ్నల్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చుట్టూన్న వాళ్ళందరూ వీళ్ళని చంపేస్తారు కనుక వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టు నటిస్తారు. అలా ఫైటింగ్ లో డోర్ దగ్గరికి వెళ్లి అక్కడున్న వాళ్ళని పొడిచి అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెడతారు. ఆ డచ్ పీపుల్ వీళ్ళపైన తుపాకీతో అంతా కాల్పులు చేస్తారు. ఓయిషి మరియు కై ఇద్దరు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ఆ షిప్ లో పరిగెడుతూ చివరికి వీళ్ళు ఆ ప్లేస్ లో ఒక నిప్పు క్రియేట్ చేసి ఆ డిస్ట్రాక్షన్ ని యూజ్ చేసుకుని తప్పించుకుంటారు. అక్కడి నుంచి ఆ నెక్స్ట్ రోజు ఉదయానికల్లా వీళ్ళిద్దరూ ఒక సేఫ్ స్పాట్ ని చేరుకుంటారు. ఈ లోపు చికారా మిగతా రోనిన్లందరినీ ఒకటి చేసుంటాడు. అండ్ వాళ్ళు హీరో మరియు ఓయిషిని కలుస్తారు. ఓయిషి తన మనుషుల దగ్గర ఈ రోజు మన దగ్గర రాజ్యం లేదు, మాస్టర్ లేడు, కానీ మన రాజు అసానోకి న్యాయం చేసే టైం వచ్చింది. ప్రతీకారం తీర్చుకునే ఈ దారిలో మనందరికీ మరణం తప్పదు. కానీ కీరాని నరకానికి పంపించకుండా నేను నిద్రపోను, నాకు మీ హెల్ప్ కావాలి అని గట్టిగా చెప్తాడు. ఇది విని రోనిన్లందరూ ఫుల్ ఎనర్జెటిక్ గా సపోర్ట్ చేస్తారు. అయితే కీరా పైన రివెంజ్ తీసుకోవాలంటే అందుకు ముందు వీళ్ళకి మంచి కటానా కత్తులు కావాలి. కానీ కత్తులని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ గురించి విల్లన్ కీరాకి తెలిసిపోతుంది. కీరా పరిపాలించే ప్రాంతంలో బయట వాళ్ళకు వెపన్స్ అమ్మడం లేదా వాడడం చట్టానికి వ్యతిరేకం. కానీ వేరే దారి లేక కత్తుల కోసం ఓయిషి, కై మరియు కొంతమంది రోనిన్స్ కీరా కంట్రోల్లో ఉన్న ఒక విలేజ్ కి వెళ్తారు. ఆ ప్లేస్ మొత్తం చాలా డిప్రెసింగ్ గా ఖాళీగా ఉంటుంది. కీరా మనుషులు ఉన్న చోటు మొత్తం ఇలానే ఉంటాయేమో. మన హీరోస్ అక్కడ కొంతమంది శత్రువు సామురాయ్ యోధుల్ని చూస్తారు. వాళ్ళకి వీళ్ళు ఎవరో తెలియదు. అందువల్ల వాళ్ళు మన హీరోస్ ని ఆపి మీరు ఎవరు అని ప్రశ్నిస్తారు. అందుకు ఓయిషి మేము రైతులం అని అబద్ధం చెప్తాడు.
కానీ ఆ సామురైస్ ఓయిషి చేతులు చూసి ఇవి ఫార్మర్ చేతులు కావు, నువ్వు సామురైవి అని కత్తి తీసినప్పుడు హీరో వెంటనే యాక్షన్ లోకి దిగి అక్కడ ఉన్న 6 సైనికుల్ని కొన్ని సెకండ్స్ లో చంపేస్తాడు. అతని ఫైటింగ్ స్కిల్స్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత హీరో కై అతను చంపిన ఆ సామురై యొక్క కత్తుల్ని తీస్తుంటే ఓయిషి మిగతా రోనిన్స్ ను కూడా హీరోకి హెల్ప్ చేయమని చెప్తాడు. కానీ వీళ్ళకి కొన్ని వెపన్స్ మాత్రమే దొరికాయి, ఇంకా చాలా వెపన్స్ కావాలి. ఈ విలేజ్ లో వీళ్ళకి వేరే వెపన్స్ దొరకవు కనుక నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడే మన హీరో కై ఒక పెద్ద సీక్రెట్ ని రివీల్ చేస్తాడు. వెపన్స్ కోసం మనం డీమన్స్ బ్రతికే టెంగు ఫారెస్ట్ కి వెళ్దాం అని అతను చెప్తాడు. కానీ కై మాటలు విన్న ఓయిషి టెంగు ఫారెస్ట్ అనేది కేవలం కట్టుకథలు మాత్రమే, అది నిజం కాదు అని చెప్పినప్పుడు హీరో అలాంటి ప్లేస్ ఉంది. ఆ కొక్కి రావడానికి ముందు నేను టెంగు అడవిల్లోనే పెరిగాను. నా తలపైన ఉన్న గుర్తులకి కారణం అక్కడ ఉన్న డీమన్స్, వాళ్ళే నాకు యుద్ధం చేయడం చంపడం నేర్పించారు అని చెప్తాడు. టెంగు అడవిల్లో రాక్షసులు వాళ్ళని టెస్ట్ చేస్తారు కానీ కావలసిన పవర్ఫుల్ కత్తులు ఇస్తారు అని హీరో చెప్తాడు. ఆ మరుసటి రోజు ఉదయం కై, ఓయిషి మరియు కొంతమంది రోనిన్లు టెంగు అడవిలోకి వెళ్తారు. ఈ అడవి చాలా డార్క్ గా ఆత్మలు దెయ్యాలతో నిండి ఉంటుంది. ఈ గ్రూప్ మొత్తం ఒక కేవ్ దగ్గరికి వస్తారు. అక్కడ హీరో ఓయిషి దగ్గర కేవలం నువ్వు మాత్రం నాతోరా అని చెప్తాడు. అందుకు మిగతా వాళ్ళు మేము కూడా వస్తాము అని చెప్తారు. కానీ ఓయిషి కైకి ఈ ప్లేస్ గురించి బాగా తెలుసు, సో మనం అతన్ని నమ్మాలి, అతను మన మంచి కోసమే ఆలోచిస్తాడు అని చెప్పి అతను మాత్రం హీరోతో పాటు ఆ గుహలోకి వెళ్తాడు. దారిలో హీరో ఓయిషి దగ్గర లోపల ఏం జరిగినా నువ్వు ఏం చూసినా నీ వెపన్ని మాత్రం బయటికి తీయకు, దయచేసి తీయకు అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాడు. లోపల ఒక ప్లేస్ లో ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుంది. అలాగే చాలా మంది పసుబట్లు వేసుకున్న రాక్షసులు ప్రార్థిస్తూ ఉంటారు. హీరో ఓయిషిని అక్కడే ఉండమని చెప్పి అతను మరింత లోపలికి వెళ్లి ఈ టెంగు అడవి యొక్క రాజుని కలుస్తాడు. హీరో టెంగు రాజు దగ్గర కత్తి కావాలి అని అడిగినప్పుడు రాజు అతని పాస్ట్ గురించి మరియు అతని వీక్నెస్ గురించి గుర్తు చేస్తాడు. యాక్చువల్లీ మన హీరో తల్లి అతనికి 5 ఏళ్ళు ఉన్నప్పుడే ఈ అడవిలో వదిలేసి వెళ్లిపోయింది. అప్పుడు ఈ అడవిలో ఉన్న ఈ రాక్షసులే మన హీరోని పెంచారు, అతని చూసుకున్నారు. కానీ ఈ డీమన్స్ కి మనుషులంతే నచ్చదు, ఎందుకంటే మనుషులు వీళ్ళని చూస్తే చాలు డిఫరెంట్ గా ఉన్నారని కేవలం చంపడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అందుకే రాజు మమ్మల్ని చంపాలనుకునే మనుషులకి మేమెందుకు వెపన్స్ ఇవ్వాలి అని మన హీరోని ప్రశ్నిస్తాడు. హీరో చెప్తాడు వీళ్ళు మంచివాళ్ళు అని. అందుకు ఆ రాజు సరే అయితే టెస్ట్ చేస్తా అని టెంగు రాజు మన హీరోతో మాట్లాడుతూనే అతను ఓయిషి ఎంత వర్తో తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ పెడతాడు. ఓయిషి కళ్ళకి ఇల్యూషన్స్ కనిపిస్తాయి. అతని మనుషులందరూ ఆ ప్లేస్ లోకి వచ్చినట్టు, అలాగే వాళ్ళు వాళ్ళ కత్తులు తీసుకొని ఈ పసుబట్లు వేసుకున్న డీమన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు చాలా భయంకరమైన విజువల్స్ కనిపిస్తాయి. దానికి తోడు టెంగు రాజు గొంతు నీ కత్తిని బయటికి తీయు, నీ మనుషుల్ని కాపాడుకో అని కూడా కంటిన్యూస్ గా వాయిస్ వినిపిస్తుంది. ఒక పాయింట్ లో ఓయిషి యొక్క కొడుకు కూడా చనిపోతున్నట్లు ఇల్యూషన్ కనిపిస్తుంది. ఈ పెయిన్ఫుల్ సీన్ చూసి ఓయిషి గుండెల్లో ఎంత బాధ కలిగినా అతను హీరో చెప్పిన మాట గుర్తుపెట్టుకుని తన స్వాడ్ ని బయటకు తీయకుండా ఆగుతాడు. అట్ ద సేమ్ టైం ఇటుపక్క హీరోకి కూడా టెంగు రాజు ఒక టెస్ట్ పెడతాడు. అదేంటో కాదు, వీళ్ళకి మధ్య ఉన్న కత్తిని ఎవరు ముందు తీస్తారు అని. హీరో ఇక్కడే ఒక మ్యాజికల్ పవర్ యూస్ చేసి అతను చాలా ఫాస్ట్ గా వెళ్లి ఆ కత్తిని ముందు తీసుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే కైకి ఈ మ్యాజికల్ పవర్ ని నేర్పించింది మరెవరో కాదు, ఈ టెంగు రాజు. అతను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కై తను నేర్పించిన విద్యల్ని కరెక్ట్ గా యూస్ చేయడం చూసి ఇంప్రెస్ అయ్యాడు. సో ఇలా ఓయిషి మరియు మన హీరో ఇద్దరు టెంగు రాజు పెట్టిన టెస్ట్ లో పాస్ అయ్యారు. కై ఓయిషి దగ్గరికి వచ్చి మనం టెస్ట్ లో పాస్ అయిపోయాం, టెంగు రాజు మనకి కత్తులు ఇచ్చాడు అని చాలా సంతోషంగా చెప్తాడు. ఆ కేవ్ నుంచి బయటికి వచ్చిన ఇద్దరు కత్తుల్ని రోనిన్స్ అందరికి ఇస్తారు. మన హీరోని ఇంతకు ముందు క్యార్ చేసిన బాషో అనే ఆ సామురాయ్ ఈ డిఫరెంట్ అయిన కత్తుల్ని చూసి ఈ స్వాట్స్ లో అంత స్పెషల్ ఏముంది అని అడుగుతాడు. కై డెమాన్స్ట్రేషన్ కోసం సింపుల్ గా చాలా క్యాషువల్ గా ఒక చెట్టు కొమ్మని కట్ చేసి చూపిస్తాడు. అది చూసిన బాషో అతను కూడా అదే ట్రై చేస్తాడు, కానీ కట్ చేయలేక ఫెయిల్ అయిపోతాడు. సో ఈ కత్తి ఎంత పవర్ఫుల్ అనే దానికంటే ఈ కత్తిని పట్టేవాడు ఎంత పవర్ఫుల్ అనేది ఇంపార్టెంట్ అని మనకి ఈ సీన్ లో క్లియర్ గా చూపిస్తారు. సో కత్తులు దొరికాయి, ఇక విల్లన్ ని కార్నర్ చేసి పట్టుకోవడమే బాకీ. విల్లన్ కీరా ఏ రోజు ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తాడు, ఈ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం కోసం మన హీరో గ్రూప్ ఇసోగై అనే ఒక సామురైని పంపిస్తారు. ఆ సామురై వేషం వేసుకుని శత్రువు దేశానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడతాడు. రాజు కీరా గురించి అడుగుతాడు, కానీ ఎవ్వరికి అతను రొటీన్ గా ఏం చేస్తాడో తెలియదు. ఇసోగై ఇంకో అమ్మాయి దగ్గర హెల్ప్ అడుగుతాడు, కానీ అప్పుడే మనకి తెలుస్తుంది ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆ నక్క మంత్రగత్తె. తను ఇసోగైని హిప్నోటైజ్ చేస్తుంది. ఇసోగై తిరిగి వచ్చి ఓయిషి దగ్గర కీరా గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది అని అతని గురించి చెప్తాడు. పాపం ఓయిషి వాళ్ళు అతను చెప్తున్నది అబద్ధమనేది తెలియక చాలా సంతోషపడి ఆ రోజు రాత్రి విల్లన్ కీరాని చంపడం కోసం ఆయుధాలన్నిటినీ పట్టుకుని ఒక ప్లేస్ కి వెళ్తారు. వీళ్ళు సౌండ్ చేయకుండా మెల్లమెల్లగా
త్వరగా ముందుకు వెళ్లి విల్లన్ ని కార్నర్ చేసి పట్టుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ కీరా లేడు. ఆ మంత్రగత్తె మాత్రమే ఉంటుంది. తను తన డార్క్ మ్యాజిక్ యూజ్ చేసి ఇసోగై ని డైరెక్ట్ గా తగలబెట్టి చంపేస్తుంది. అప్పుడే ఓయిషి మరియు మిగతా వాళ్ళకి ఇక్కడ మొత్తం ట్రాప్ అని తెలుస్తుంది. కీరా ఎనిమి సామురాయిలు ఆర్చర్స్ రోనిన్ల పైన హెవీగా అటాక్ చేస్తారు. కొన్ని సెకండ్స్ లో ఆ సీన్ మొత్తం గందరగోళంగా అవుతుంది. ఈ సర్ప్రైజ్ అటాక్ ని ఎక్స్పెక్ట్ చేయని రోనిన్లు సరిగ్గా ఫైట్ చేయలేకపోతారు. ఫైట్ లో బాషో యసునోని కాపాడడానికి ట్రై చేస్తాడు. అతన్ని ఎనిమిస్ ఆరోస్ తో అటాక్ చేస్తారు. అతను చాలా సివియర్ గా ఇంజూర్ అవుతాడు. ఇంకా హీరోస్ టీమ్ లో ఒక సామురాయ్ ఓయిషి ఒక పాత కత్తి పట్టుకుని ఉంటాడు. అతని దగ్గరికి విల్లన్ సైడ్ నుంచి ఆ పెద్ద జైజాంటిక్ సామురాయ్ వస్తాడు. వాడు ఆ వారియర్ ని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఇలా సిచ్యువేషన్ మొత్తం చేజారిపోవడం వల్ల రోనిన్లు నిస్సహాయ పరిస్థితిలో వెనక్కి తిరిగి ఎస్కేప్ అయి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అటాక్ ముగిసాక ఆ నక్క మంత్రగత్తె ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తుంది. తనకి అక్కడ ఓయిషి ఒక పాత కత్తి దొరుకుతుంది. దాంతో తను ఓయిషి చనిపోయాడు అని అనుకొని ఆ కత్తిని తీసుకువెళ్లి విల్లన్ కీరాకి చూపించి ఓయిషి చనిపోయాడు అని చెప్తుంది. దాంతో అతను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయి ఆ కత్తిని తీసుకుంటాడు. తర్వాత విచ్ మీకా రూమ్ కి వెళ్లి తన దగ్గర నీ లవర్ మరియు నీ తండ్రి యొక్క మనుషులు అందరూ నిన్ను కాపాడడానికి వచ్చారు అండ్ వాళ్ళందరినీ నేను చంపేశా అని నవ్వుతూ చెప్తుంది. ఆ మంత్రగత్తె మీకాని ఇన్సల్ట్ చేసి ఇక నీతో నాకు పని లేదు, నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోవచ్చు అని చెప్పి ఒక కత్తిని తనకి ఇస్తుంది. ఆ మంత్రగత్తె అక్కడి నుంచి వెళ్లిపోయాక మీకా ఆ కత్తిని చూస్తున్నట్టు చూపించి అక్కడ సీన్ ని కట్ చేస్తారు. ఇంకో పక్క అటాక్ నుంచి ఎస్కేప్ అయిన రోనిన్లు ఒక సేఫ్ స్పాట్ ని చేరుకున్నాక ఆరోస్ గుచ్చుకోవడం వల్ల ఇంజూర్ అయిన బాషోకి ఏమైందో చూస్తారు. అతను క్రిటికల్ కండిషన్ లో ఉంటాడు. అతనికి సహాయం చేయడం కుదరదు. వీళ్ళ దగ్గర మెడిసిన్స్ ఏం లేవు. మన హీరో తన దగ్గరికి వచ్చినప్పుడు బాషో తన చిన్ననాటి ఒక మెమరీని షేర్ చేసుకుంటాడు. కై, నేను చిన్నప్పుడు నీ గుడిసె బయట ఉండి నీ పైన రాళ్ళని విసిరి ఆడుకునేవాడిని, ఐఎమ్ సారీ అని చెప్తాడు. అందుకు కై, నాకు తెలుసు, చెట్టు వెనక నువ్వు దాగునుంటే నీ పొట్ట బయటికి కనిపించేది అని చెప్పి అతన్ని నవ్విస్తాడు. బాషో, నువ్వు చాలా మంచివాడివి కై అని చెప్పి మన హీరో చేతుల్లోని ప్రాణాలు వదిలేస్తాడు. వీళ్ళందరూ ఇక్కడ ఇలా ఉండగా మరో పక్క ఓయిషి చాలా డిప్రెస్డ్ గా ఉంటాడు. హీరో ఒంటరిగా ఉన్న తన దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నేను మన రాజు చనిపోయిన రోజే యాక్షన్ తీసుకుని ఉండాల్సింది, మన వాళ్ళు ఎంతో మందిని పోగొట్టుకున్నాను అని చెప్పి బాధపడతాడు. అప్పుడు మన హీరో కీరా మనమందరం చనిపోయామనుకుంటున్నాడు. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకి ఒక పెద్ద అడ్వాంటేజ్. అతను ఎక్స్పెక్ట్ చేయని టైంలో మనం అతని పైన దాడి చేద్దాం. నువ్వు ఒక సామురాయ్, ఎప్పటికీ ఓటాన్ని ఒప్పుకోకూడదు అని హీరో ఓయిషికి ధైర్యం చెప్తాడు. ఆ మరుసటి రోజు తెల్లవారి అవుతుంది. ఈ రోజు విలన్ కీరా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఎంత పెద్ద రిస్క్ అయినా దాన్ని మన హీరోస్ ఈ రోజు తీసుకుని విల్లన్ పైన అటాక్ చేసి మీకాని కాపాడాల్సిందే. హీరో చికారాతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి దూరంలో కీరా పెళ్లి కోసం పర్ఫామ్ చేయడానికి వెళ్తున్న ఒక ట్రావెలింగ్ డ్రామా గ్రూప్ ని చూస్తాడు. వెంటనే రోనిన్లందరూ ఆ గ్రూప్ ని చుట్టుముట్టి వాళ్ళని ఆపుతారు. ఆ డ్రామా గ్రూప్ లీడర్ వీళ్ళందరూ ఆకో యొక్క సామురాయిలు అనే విషయాన్ని గుర్తుపట్టి వాళ్ళకి విల్లన్ కీరాని అంతం చేయడంలో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. డ్రామా గ్రూప్ లో వేషం వేసుకుని వీళ్ళతో పాటు వెళ్లిపోవాలి అని వీళ్ళు ఫిక్స్ అవుతారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్లాన్ ఉంది. అందరూ రెడీ అవుతున్నప్పుడు యసునో చనిపోయిన బాషోకి చెందిన కత్తిని మన హీరోకి ఇచ్చి ఒక సామురాయ్ దగ్గర 2 కత్తులు ఉండాలి, నన్ను ఆ జంతువు దగ్గర నుంచి కాపాడినందుకు థ్యాంక్స్, అలాగే నన్ను క్షమించు అని కైని కంప్లీట్ గా ఒక సామురాయ్ గా అక్సెప్ట్ చేసుకుంటాడు. అయితే వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఓయిషి ఇంకా కైతో పాటు మొత్తం 47 మెంబర్స్ ఒక స్క్రోల్ పేపర్ పైన తమ పేరు రాసి బ్లడ్ తో ఫింగర్ ప్రింట్స్ వేసి బ్లడ్ ఓత్ తీసుకుంటారు. ఓయిషి యొక్క ఫైనల్ స్పీచ్, ఈ రోజు మన రాజుకి న్యాయం జరగాలి, మన ధైర్యం గురించి మన పిల్లలు గొప్పగా చెప్పుకోవాలి అని చెప్తాడు. ఓవరాల్ గా ఈ 47 మంది ఇప్పుడు 47 రోనిన్ గా మారిపోతారు. నైట్ అయిపోతుంది. డ్రామా గ్రూప్ లో వేషంలో ఉన్న ఓయిషి, కై మరియు రోనిన్లు కీరా యొక్క మెయిన్ ఫోర్ట్రెస్ గేట్స్ దగ్గరికి వస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ పర్మిషన్ లెటర్ చెక్ చేసి ఇన్నర్ గేట్స్ ని ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారు. మన హీరోస్ కి ఇక్కడ ఒక మంచి ఐడియా ఉంది. అసలుకి రోనిన్లు ఒకే గ్రూప్ గా ఇక్కడికి రాలేదు. వాళ్ళు 2 టీమ్స్ గా స్ప్లిట్ అయి ఉన్నారు. ఒక టీం డ్రామా పర్ఫార్మర్స్ గా స్టేజ్ దగ్గరికి వెళ్తే ఒక టీం ఆ ప్యాలెస్ యొక్క పెద్ద పెద్ద గోడల్ని చాలా సైలెంట్ గా ఎక్కుతుంటారు. వాళ్ళు మెల్లమెల్లగా మీదకి వచ్చి ఛాన్స్ చూసి ఎనిమిస్ పైన అటాక్ మొదలు పెడతారు. వీళ్ళిలా సౌండ్ చేయకుండా లోపలికి రావడానికి ట్రై చేస్తుంటారు. మెయిన్ స్టేజ్ లో పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ పైన ఓయిషి మొత్తం మేకప్ వేసుకుని అందరి ముందు డాన్స్ చేస్తాడు. విల్లన్ కీరా మరియు మిగతా ఆడియన్స్ అందరి అటెన్షన్ ని తనపై పెట్టుకుంటాడు. హీరోకై స్టేజ్ పక్కన లైటింగ్ సెట్ చేస్తూ అతను సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి దృష్టి ఓయిషి పైన ఉన్నప్పుడు గాడెక్కి వచ్చిన టీం ఆరోస్ ని యూజ్ చేసుకుని రోప్స్ ని యూజ్ చేసుకుని బాల్కనీ పోస్ట్ లో ఉన్న సైనికులని సైలెంట్ గా వాళ్ళ మెడ నులిమి అన్కాన్షియస్ చేస్తారు. కొంతమంది రోనిన్లు ఎనిమి సామురాయిల్ని చంపి వాళ్ళ హెల్మెట్స్ వేసుకుని
చేసుకుని వాళ్ళ ప్లేస్ లో నిల్చొని ఎవ్వరికి డౌట్ రాకుండా సిచ్యువేషన్ మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. మీకా తన వాళ్ళు తన కోసం వచ్చారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేసుకుని తను మనసులో చిన్న హోప్ తెచ్చుకుంటుంది. కానీ తన పక్కనే ఉన్న నక్కమంత్రగతికి కూడా ఏదో తప్పు జరుగుతుంది అని డౌట్ వస్తుంది. స్టేజ్ పైన ఓయిషి పర్ఫామ్ చేస్తూనే చాలా స్లోగా తన రియల్ స్క్వాడ్ ని ఎవ్వరికి పెద్దగా డౌట్ రాకుండా తన చేతిలో తీసుకుంటాడు. అదే పర్ఫార్మెన్స్ తో అతను మెల్లమెల్లగా విల్లన్ దగ్గరికి వెళ్తాడు. అటాక్ చేసే అంత దగ్గరికి వెళ్ళగానే ఓయిషి చాలా ఫాస్ట్ గా తన కత్తిని కీరా వైపుకు వదులుతాడు. కానీ బ్యాడ్ లక్ మిగతా రోనిన్లకి మరియు ఎనిమీస్ కి మధ్య జరిగిన ఫైట్ లో ఒక ఆరో ఓయిషి యొక్క షోల్డర్ కి గుచ్చుకుంటుంది. అతను తన టార్గెట్ ని మిస్ చేస్తాడు. ఇంత కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. వెంటనే గార్డ్స్ అందరూ అరుస్తారు. ఆ ప్యాలెస్ లో ఉన్న వాళ్ళు అందరూ అలర్ట్ అవుతారు. ఇక మన హీరో సైలెంట్ గా ఫైట్ చేయడంలో అర్థం లేదు. అక్కడ సీన్ మొత్తం కంప్లీట్లీ ఒక పెద్ద యుద్ధంలా మారిపోతుంది. అందరూ కత్తులు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అక్కడికి విల్లన్ యొక్క పెద్ద ఆ జైజాంటిక్ వారియర్ వస్తాడు. వాడిని ఓడించడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అతన్ని చూసి రానిన్స్ అందరూ వెనక్కి వెళ్తారు. కానీ అది వాళ్ళతని కోసం వేసిన ఒక ట్రాప్. అతను వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు పెద్ద ఎక్స్ప్లోజివ్ ని యూజ్ చేసుకుని ఆ రాక్షసుడు లాంటి సైనికుడిని ముక్కలు ముక్కలు చేసి చంపేస్తారు. మరొక సెట్ విల్లన్ కీరా హీరోయిన్ మీకాని ఫోర్స్ గా ప్యాలెస్ లోకి తీసుకువెళ్తాడు. కానీ మీకా ఆ నక్కమ్మాయి ఇచ్చిన కత్తితో విల్లన్ పైన దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పరిగెడుతుంది. విల్లన్ ని ఫాలో చేసుకుని ప్యాలెస్ లోపలికి ఓయిషి మరియు కై వస్తారు. వాళ్ళు అక్కడ శత్రువు సైన్యంతో పోరాడుతూ దారిపడ్డ వాళ్ళందరినీ చంపుతుంటారు. బయట ఎంటీ ప్లేస్ లో హీరో మీకాని చూస్తాడు. వెంటనే ఇద్దరు పరిగెట్టి వచ్చి గట్టిగా ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. మీకా, నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు అంటే కై నన్ను నీకు ఎప్పటికీ దూరం చేయలేరు అని చెప్తాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. అక్కడికి ఆ డార్క్ ఫాక్స్ విచ్ వస్తుంది. తను తన ఈవిల్ మ్యాజిక్ ని యూజ్ చేసుకుని ఒక భయంకరమైన డ్రాగన్ గా మారిపోతుంది. ఈ డ్రాగన్ హీరో ఇంకా మీకా పైన దాడి చేసినప్పుడు హీరో దాని అటాక్స్ ని బ్లాక్ చేస్తూ అతను ముందు మీకాని సేఫ్టీ చేస్తాడు. అది అతని పైన పెద్ద పెద్ద రాళ్లను ఫైర్ వదులుతుంది. కానీ కై తన కత్తితో వాటిని ఈజీగా కట్ చేస్తూ ఆ నిప్పుని కూడా బ్లాక్ చేయగలుగుతాడు. ఒక పాయింట్ లో డ్రాగన్ మన హీరోని గట్టిగా విసురుతుంది. అతని వెపన్ దూరం పడిపోతుంది. తర్వాత ఆ డ్రాగన్ మీకా దగ్గరికి వెళ్లడం చూసిన మన హీరో ఇలా అయితే పనవదని అతను మళ్ళీ తన సూపర్ ఫాస్ట్ మ్యాజికల్ పవర్ ని యూజ్ చేస్తాడు. అతను ఫాస్ట్ గా తన కత్తిని తీసుకొని ఆ డ్రాగన్ ని నరికేస్తాడు. దాంతో ఆ మంత్రగత్తె విలవిలా కొట్టుకుని అక్కడే చనిపోతుంది. ఇంకా మరో పక్క ఓయిషి కీరాతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా బ్రూటల్ అయిన ఒక ఫైట్ జరుగుతుంది. ఫైనల్ గా ఓయిషి కీరాని గట్టిగా కొట్టి అతన్ని కదలనివ్వకుండా పట్టుకుంటాడు. అతను ఇది మా రాజు అసనో కోసం అని చెప్పి తన కత్తితో కీరాని పొడి చేస్తాడు. తర్వాత ఓయిషి కీరా తల నరికి దాన్ని బయటికి తెచ్చి యుద్ధం చేస్తున్న వాళ్ళందరి ముందు చూపిస్తాడు. రాజు అసనోకి న్యాయం జరిగింది, రివెంజ్ పూర్తయింది అని గట్టిగా అరుస్తాడు. అది చూసి శత్రువు సామురాయిలు అందరూ షాక్ అయిపోతారు. వార్ వెంటనే ఆగిపోతుంది. కీరా అంతమైపోయాక 47 రోనిన్లు విల్లన్ యొక్క తలని మరియు మీకాని తీసుకుని తమ రాజ్యానికి వెళ్తారు. అక్కడి ప్రజలందరూ వీళ్ళని హీరోస్ లా చూస్తారు. ఓయిషి భార్య తన భర్త మరియు కొడుకు విజయంతో తిరిగి రావడం చూసి చాలా సంతోషపడుతుంది. ఆమె చికారాని హక్ చేసుకుంటుంది. కానీ సమస్య అయితే అక్కడితో ఆగిపోలేదు. 47 రోనిన్లు షోగన్ ముందు తమల్ని స్వయంగా సరెండర్ చేసుకుంటారు. షోగన్ వాళ్ళని చూసి మీరు నా ఆజ్ఞ దాటి రివెంజ్ తీసుకున్నారు, అది చట్ట ప్రకారం పెద్ద తప్పు. కానీ మీ రాజు అసనోకి మీరు చూపించిన ఈ విశ్వాసం, ఈ త్యాగాన్ని నేను కూడా రెస్పెక్ట్ చేస్తా అని అంటాడు. షోగన్ వాళ్ళని ఒక క్రిమినల్ లాగా దొంగలాగా నరికి చంపకుండా సామురాయిల్ లాగా సెపుకు చేసుకుని ఒక గొప్ప ఛాన్స్ ఇస్తాడు. దాన్ని అందరూ పూర్తి మనసుతో అక్సెప్ట్ చేసుకుంటారు. కై మరియు మీకా చివరికి ఒకసారి టైం స్పెండ్ చేసుకుంటారు. మీకా కంటిన్యూలతో చూస్తుంటే కై నేను నిన్ను వేల ప్రపంచాల దాకా 10,000 జన్మల దాకా వెతుకుతూ వస్తాను అని ప్రేమగా మాటిస్తాడు. దానికి మీకా నేను ప్రతి జన్మలో నిన్ను గుర్తుపడతా అని బాధగా చెప్తుంది. తరువాత ఆ 47 రోనిన్లు తెల్లబట్లు వేసుకుని వస్తారు. సెపుకు చేసుకునే టైంకి షోగన్ వాళ్ళని ఆపి ఓయిషి కొడుకు చికారేని మాత్రం అతను పనిష్మెంట్ నుంచి తప్పిస్తాడు. అతని వంశం ఆకో గౌరవం నిలవాలి అని. తర్వాత రోనిన్లందరూ ప్రశాంతంగా తమ స్వంత చేతులతో సెపుకు చేసుకుని తమ ప్రాణాలని అర్పిస్తారు. వాళ్ళు చనిపోయాక వాళ్ళ త్యాగం, వాళ్ళ విశ్వాసం శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోయింది. ఈ వీడియో చూసాక ఇది నిజంగా జరిగిందా లేదా కేవలం ఒక ఫిక్షన్ స్టోరీనా అని మీలో చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ మన రియల్ హిస్టరీ మరియు మూవీ ఫిక్షన్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి. ఈ స్టోరీ 1701 నుండి 1703 మధ్య జపాన్ లో నిజంగా జరిగిన ఆకో ఇన్సిడెంట్ అనే హిస్టారికల్ ఈవెంట్ పైన బేస్ అయ్యింది. స్టోరీ రియల్ అయినప్పటికీ డైరెక్టర్ ఇందులో చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు. ముఖ్యంగా మన హీరో కై క్యారెక్టర్ కంప్లీట్లీ ఫిక్షనల్. అలాంటి ఒక క్యారెక్టర్ హిస్టరీలో లేడు. రియల్ హిస్టరీలో క్యాజుల్లో రాజు అసానో కీరా పైన అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే కీరా అసానోని పబ్లిక్లీ డిస్రెస్పెక్ట్ చేయడం వల్ల.
అసానో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కత్తిని తీశాడు. కానీ షోగన్ ప్యాలెస్ లో వెపన్ వాడడం అనేది పెద్ద క్రైమ్ కాబట్టి షోగన్ అసానోకి సెప్పుకు ఆర్డర్ చేశారు. ఇంకా మూవీలో ఓయిషిని 1 సంవత్సరం డంజన్ లో పడేశారు. ఇంకా నిజమైన స్టోరీలో ఓయిషి 2 సంవత్సరాలు చాలా కేర్ఫుల్ గా అటాక్ చేయడం కోసం వెయిట్ చేశాడు. కీరా యొక్క స్పైస్ కి డౌట్ రాకుండా ఉండడానికి ఓయిషి ఒక తాగుబోతులాగా కుదరలేని వ్యక్తిలాగా నటించాడు. ఇలానే అతను తన డిస్గైస్ ని మెయింటైన్ చేసి ఫైనల్లీ 1702 డిసెంబర్ 14 నైట్ గట్టిగా మంచు పడుతున్న టైంలో 47 రోనిన్లు కీరా మ్యాన్షన్ పైన అటాక్ చేశారు. చాలా ప్లాన్డ్ గా వందల సైనికుల మధ్యలో నుంచి దొంగతనంగా వెళ్లి వాళ్ళు కీరాని పట్టుకుని రాజు అసానో కత్తితోనే అతని తలని కట్ చేస్తారు. తర్వాత వాళ్ళు కీరా తలని తమ రాజు సమాధికి తీసుకువచ్చారు. షోగన్ వాళ్ళకి క్రిమినల్ డెత్ కాకుండా హానరబుల్ సామురాయ్ డెత్ సెప్పుకు చేసుకునే ఛాన్స్ ఇవ్వడం కూడా నిజమే. అండ్ ఈ రోజుకి ఒక గుడి దగ్గర ఆ 47 రోనిన్ల సమాధిలు ఉన్నాయి. జపాన్ కల్చర్ లో వాళ్ళని లాయలిటీ సింబల్ గా చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ మూవీలో చూపించినట్టు ఈ మంత్రగత్, డీమన్స్, మ్యాజిక్ ఇవేవి రియల్ స్టోరీలో లేవు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.